రాత్రి సమయం 11:30 అవుతోంది. చుట్టుపక్కల అంతా నిశ్శబ్దంగా ఉంది. అనసూయమ్మ వంటగదిలో కూర్చుని అసహనంగా ఎదురుచూస్తోంది. ఆమె కోడలు లత ఆవలిస్తూ దోసిపిండిని కలుపుతోంది. ఏమే లతా, తెల్లారేదాకా నన్నిలాగే ఆకలితో మార్చుతావా? నా కడుపులో ఆకలి పులిలా గర్జిస్తోంది. అత్తయ్యగారు ఇప్పుడే కదా టిఫిన్ చేశారు, కాఫీ తాగారు. మళ్ళీ ఈ అర్ధరాత్రి దోశలు అవసరమా? అవసరమే. నాకు కరకరలాడే నెయ్యి దోశ తినాలని కల వచ్చింది. అది తినకపోతే నాకు నిద్రపట్టదు. నీ అత్తయ్య ఆరోగ్యం కంటే నీకు నిద్రెక్కువైపోయిందా? లత పెనం మీద దోసపిండి పొయ్యగానే ఛోయ్! ఒక్కసారిగా లైట్లు ఆరిపోయి వెలుగుతున్నాయి. కిటికీ రెక్కలు కిర్మంటూ శబ్దం చేశాయి. లతా, ఆ శబ్దం ఏంటి? ఎవరో వచ్చినట్టు అనిపిస్తోంది కదా? భయమెందుకు అత్తయ్యగారు? గాలికి కిటికీ ఊగుతోంది అంతే. నెయ్యే, నాకు నెయ్యి దోశ కావాలి. అమ్మో, దయ్యంగారు, ప్లీజ్ నా గొలుసు తీసుకోండి. కావాలంటే నా కోడల్ని కూడా తీసుకెళ్ళండి. నన్ను మాత్రం ప్లీజ్ ఏమీ చెయ్యకండి. నేను ముసలిదాన్ని. నన్ను తింటే మీకు అరగదు. బంగారం వద్దు, దోశ కావాలి. కరకరలాడే దోశ కావాలి. అయ్యో దయ్యంగారు, మీకు దోశ వేయడానికి నాకేం అభ్యంతరం లేదు. కాని మా అత్తయ్యగారు నా వంట అస్సలు బాగోదు అంటారు. కావాలంటే మా అత్తయ్యగారే మీకు స్వయంగా వేసి పెడతారు. లతా, ఎంత ద్రోహం చేస్తున్నావే? దయ్యంగారు, ఆ మాట నమ్మకండి. లత వంట అమృతంలాగుంటుంది. త్వరగా దోశవేయ్ లతా, చావనీయకు. లతా పిండిలో కావాలని ఒక గిన్నెడు కారంపొడి కలిపేసి ఎర్రగా ఉండే దోశను దయ్యానికిచ్చింది. దయ్యం ఆకలితో ఆ దోశను ఒక్కసారిగా కొరికింది. అమ్మా, అబ్బబ్బబ్బబ్బా, నోరు కాలిపోతోంది. నీళ్ళమ్మా, నీళ్ళు. ఓసి సుబ్బలక్ష్మి, నువ్వా దయ్యం వేషం వేసి నా దోశలు కొట్టియాలని చూస్తావా? నా ప్రాణం పోయినంత పనయింది. ఆగు, నీ సంగతి చెప్తా. సారీ అనసూయమ్మా, మీ ఇంట్లో నెయ్యి వాసన వస్తుంటే తట్టుకోలేక ఇలా చేశాను. కాని నీ కోడలు రాక్షసిలాగా ఇంత కారం వేస్తుందని అనుకోలేదు. అబ్బా, ఈ రోజుతో దయ్యం వదిలింది. అత్తయ్య గొడవ కూడా వదిలింది. సుబ్బలక్ష్మి నోరు ఊదుకుంటూ బయటకు పరిగెత్తుతుంటే అనసూయమ్మ ఆమె వెనుక కర్ర పట్టుకుని పరిగెడుతుంది. లతమాత్రం నిమ్మలంగా స్టవ్ దగ్గర కూర్చుని తనకోసం ఒక మంచి దోశ వేసుకుని తింటూ నవ్వుకుంటుంది.